सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. కర్త అంటే అర్థం ఆయన స్వతంత్రుడు. తేన వినా తృణాగ్రమపి న విచలతి. ఆయన సంకల్పం లేకపోతే గడ్డి పరక కూడా కదలదు. దీనికి ఉపనిషత్తులోనే కథ ఉంది. గడ్డి పరక నేల మీద ఉంటే కాల్తాలను తుచాడు అగ్నిదేవుడు. అగ్ని జ్వాలలతో మీద పడితే గడ్డి పరక కాలలేదు. ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొడతానన్నాడు, ముక్కలు కాలేదది. వాయుదేవుడు బ్రహ్మాండంగా వీచాడు, ఎగిరిపోలేదు, గడ్డి పరక అక్కడే ఉంది. అక్కడే వచ్చింది వాక్యం, తేన వినా తృణాగ్రమపి న విచలతి. అంతేనా, ఆయనకి ఇంకో లక్షణం ఉంది. అంత ప్రవిష్టాశాస్తా జనానాం, లోపల ఉండి సృష్టించేది నడిపించేది ఆయనే. అధ రథాన్ రథయోగాన్ పద సృజతే సహి కర్త. కర్త అంటే స్వతంత్రుడు. ఎలాగా అంటే రథం ఉంది, గుర్రాలు ఉన్నాయి. ఒక్క గుర్రం ఉంటే గొడవ లేదు, కళ్ళెం పట్టుకోవచ్చు. కొన్ని రథాలకి 8 గుర్రాలు కడతారు. 8 ఒక వరుసలో ఉండవు, 4 ముందుకి 4 వెనక్కి ఉంటాయి. కళ్ళెముల పొడవుల తేడా ఉంటాయి. అన్ని కళ్ళాలు చేత్తోడు పట్టుకుంటాడు. వాడికి ఏ గుర్రం కళ్ళేవేదో ఎలా తెలుస్తుంది? ముందు పరిగెత్తే గుర్రాన్ని ఆపాలి, వెనక పరిగెడుతోంది రెండో గుర్రం, దీన్ని ఆపాలి సరిగ్గా తగినట్టుగా ఆగడానికి. ఈ 2 కళ్ళాలు ఒకేసారి లాగాల్సి ఉంటుంది. లాగడంలో తేడా ఎంత కష్టమండి. ఇంకా వివరాలు కావాలంటే రావణాసుడు రథదారథి గుర్రాలు ఎలా తోలతో చెప్పాడు పాపం, అక్కడ మాట్లాడుకోవాలి. అది స్వతంత్రుడు అంటే అర్థం. అది కర్త, ఋతుకర్త. అంటే ఎందుకోసం? ఈ మనకి కళ లోపల రథాలు కల్పించేది, ఆనందాన్ని కల్పించేది, ఏడుపులు కల్పించేది ఆయన. స్వతంత్రుడు గనక ఒక రథాన్ని నడిపించేవాడు ఎంత స్వతంత్రుడో ఆయన కూడా మన కళలో అన్నీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి అధ రథాన్ రథయోగాన్ రథ సృజతే సహికర్త, పద సృజతే సహికర్త. మనం భయంలో ఉన్నాం అనుకోండి, మనం వెడుతున్న వాహనం రాళ్ళు రప్పల్లోంచి పోతుండగా కలుస్తుంది. మనం ఆనందంగా ఉన్నాం, ఒక బ్రహ్మాండం ఏనుగెక్కి వేరెత్తుండగా కలుస్తుంది అన్నమాట. ఇలాగా అన్నీ చేసేవాడు ఆయనే. కాకపోతే కళ, భ్రమ, అబద్ధము, మిథ్య అన్నామనుకోండి, కళ మిథ్య కావచ్చు. కళ లోపల కలిగిన ఆనందం నీకు తెలుస్తోందిగా, కళ లోపల కలిగిన భయం నీకు తెలుస్తోంది కదా. మిథ్యా శబ్దానికి వేరే అర్థం, అలా ఉంచుదాం. ఇక తరువాత ఆ స్వామికి పేరు ప్రభాకర. ఆకర ప్రభాకర అని చెప్పి ప్రకృష్టమైన జ్ఞానం కలిగినవాడు, ప్రకృష్టమైన జ్ఞానానికి ఆధారమైనవాడు. ఈ జ్ఞానం వెలుతురు కావచ్చు బాహ్యంగా, జ్ఞానము ఆంతరంగికముగా. మిత్రో జనాంచేతయతి. ఈయన మిత్రుడు, మనందరినీ కూడా ప్రేరేపణ చేస్తాడు. ఒకచోట వేదము మనుషుల మీద కంటే కూడా పక్షుల మీద గౌరవం చూపించిన వేదమే ఓసారి పక్షులను కూడా తక్కువ చేసి మనుషులను గొప్పగా చేసింది. ఏమందో తెలుసా? సూర్యోదయం అయ్యింది, పక్షులన్నీ చెదరి చెదరి పెడుతున్నాయి. ఎలాగా అంటే కర్మానుష్ఠానం చేసే మానవుల్లాగా. విచిత్రం పాపం, వేదానికి మన మీద నమ్మకం. పక్షులు కిలకిల్లాడడం మనకంటే ముందే చేస్తాయి, అది మొదలెడితే అయి పని. పక్షులు కూతలు కూసాకని మనం నిద్రలేస్తూ ఉంటాం. కానీ పక్షులకి మనకి ఒక తేడా ఉంది. మనం ఎన్నిసార్లైనా నిద్రపోగలము, ఎన్నిసార్లైనా మెడకు తెచ్చుకోగలం ఒకటే రోజులో. కానీ పక్షులు బాబా మాయకు జాతి. ఒక్కసారి నిద్రపోతే మళ్ళీ కళ్ళు తెరవు తెల్లారేదాకా. ఒకసారి కళ్ళు తెరిచిన తరువాత మళ్ళీ నిద్రపోవు పక్షులవి. అలాంటి పక్షుల వంటి బుద్ధిని మనకి కలిగిస్తాడు స్వామి. అదే మనకి ప్రభాకర అన్న తోట భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. దదామి బుద్ధిం అనలేదు, బుద్ధినిస్తాను అని చెప్పలే. బుద్ధి యోగం, బుద్ధితోటి చేరుస్తాను. అది ఉపయోగించుకుంటావు బాగుపడతావు, లేకపోతే నీ కర్మ. తం
ఏ చమాం ఉపయాంతితే, ఎవడైతే బుద్ధితో కలిసి బుద్ధిని సక్రమంగా వాడుకుంటాడో వాడు నా దగ్గరికి చేరతాడు. ఈ బుద్ధిని కాస్త పక్కకి మళ్ళిస్తే గోతులోనే పడతాడు. దాశరథి గారు ఒక తోట రూబాయి రాస్తూ అంటారు, కళ్ళెం ఉన్నది చేతిలో, గుర్రం పడే గోతిలో. గుర్రం తప్పే ఉంది, కళ్ళను సరిగ్గా వాడలేదు. అలాగే స్వామి మనకి చక్కటి జ్ఞానం ఇస్తాడు ప్రభాకర. ఇంతవరకు మనకి ఆదిత్య హృదయానికి పూర్వరంగం అయ్యింది. అంటే ఏం జరిగింది? భగవద్గీతలో ఎలాగైతే అర్జునుడు విషాదయోగం పొందితే అతన్ని సిద్ధం చేసి కృష్ణ పరమాత్మ తంటాలు పడ్డాడు, ఇక్కడ రామచంద్ర స్వామి కూడా ఒక రకంగా విషాదయోగమే. విషాదయోగం అన్నది శత్రువుని ఎలా చంపాలి, నియమం తప్పకుండా చంపాలి, ధర్మం తప్పకుండా చంపాలి, సత్యంతో ఉండాలి, దీనికోసం ఆలోచనలో పడ్డాడు ఆయన. అందుకని అగస్త్యుల వారు వచ్చి ఆ విషాదాన్ని తొలగించడానికి తాను చెప్పబోయే స్తోత్రపాఠ వైభవాన్ని చెప్తూ సూర్య భగవానుడు అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడో మొత్తం అంతా వివరించారు. ఇంతవరకు ఇది పూర్వరంగము. ఆదిత్య హృదయ స్తోత్రం ఇంక తర్వాత ప్రారంభం కాబోతోంది. ఇదంతా చెప్పింది ఏమిటి? సూర్యుడు సకల దేవతా స్వరూపము, సృష్టి స్థితిలయాదులన్నిటికీ కూడా మూల కారణమైన తత్వము మనకి కళ్ళకు కనిపిస్తోంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక అలా కనిపిస్తోంది. ఆయా దేవతలు ఆయా పరిస్థితుల్లో ఆయా నియమాలతో అర్చన చేస్తే కొన్ని పరిమితమైన ఫలములు ఇస్తారు. కానీ సూర్య భగవానుడు సర్వదేవతాత్మకుడు గనక ఆయన అన్ని ఫలములు ఇస్తాడు. మరొక మాట, ఇతర దేవతలు ఇచ్చేవన్నీ కూడా అల్పములు, అస్థిరములు. ఇక్కడ సూర్యమండల అంతర్వర్తి అయిన పరమాత్మ అపరిమితమైనది, శాశ్వతమైనది ఫలితములు మనకు అందిస్తాడు. ఇతర దేవతలను ఆరాధన చెయ్యాలి అన్నట్టయితే కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కాలములు, వ్యవహారాలు, వనరులు ఇలాంటివన్నీ ఏర్పరచుకోవాలి. కానీ ఉదయాన్నే లేవగానే సూర్యుడికి దర్శించుకుని నమస్కరించడానికి నియమాలు అవసరం లేదే. అలాంటిది అంటే నియమములు ఉంటే మంచిదే. నియమములు లేకపోయినప్పటికీ చక్కటి ఫలితము లభించే ఆరాధన పద్ధతి సూర్య భగవానుడిది. అంతర్యామి నారాయణ ఉపాసనా ఫలాన్ని పూర్తిగా ఇస్తుంది ఈ సూర్య భగవాన్ని ఆరాధన. అంచేతనే సూర్య అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడని చెప్పడానికి వైష్ణవ సిద్ధాంతం కావచ్చు, మధ్వ సిద్ధాంతం కావచ్చు, శాక్తేయం కావచ్చు, శైవం కావచ్చు, గాణాపత్యం కావచ్చు, అందరూ సంధ్యావందనంలో చేసేవి అవే మంత్రాలు, తారుమారు లేవు. చిట్ట చివరికి అందరూ చదివేది ఒకటే మంత్రము, ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట అంటూ అదే మంత్రాన్ని చదువుతారు. అలాంటి సూర్య ఆరాధన నీవు చెయ్యవయ్యా. ఇది ఆదిత్య హృదయాన్ని నీకు ఆవిష్కరింపజేస్తున్నాను అంటూ అగస్త్యుల వారు సూర్య ప్రశంసని ముందుగా చూపించారు. అంటే ఇది ప్రచోదన కోసము అతని విశేషాన్ని చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి విహంగ దర్శనం చేసుకుంటే, లేకపోతే సింహావలోకనం చేసినట్టయితే ఏష బ్రహ్మాచ అన్నది మొదలుపెట్టి ప్రభాకర అన్న చోట ఆ శ్లోకాలలో ఉండే పదాలలో చకారం ప్రయోగించారు చాలాసార్లు. చకారం అంటే ఆంగ్ల పరిభాషలో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పి, సంస్కృతంలో 5 అక్షరాలు ఉన్నాయి, తు, హి, చ, స్మ, వై అని చెప్పి. వీటికి ప్రత్యేకించి అర్థం లేదు. వీటికి ఒక లింగము కానీ, వచనము కానీ, విభక్తి కానీ ఏమీ ఉండదు. అది వాల్మీకి వ్యాసుని వంటి వాళ్ళు అయితే సరిగ్గా ప్రయోగిస్తారు. తెలియని వాళ్ళు శ్లోకంలో సరిపోతే ఒక ఛందస్సులోను ఈ చకారము తు అనో ఏదో వాడేస్తుంటారు, అంటే పాదపూరణానికి. కానీ వాల్మీకి వ్యాసులకి మాత్రం అలాంటి భాషా దారిద్ర్యం లేదు. చకారం వేశారు అంటే ఒక ప్రత్యేకత. ఎలాగా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. చకారం వల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ ఎందుకు వేశారు? నేను వచ్చేది సాధువుని రక్షించడానికే. సాధువుని రక్షించడానికి వస్తున్నా గనక
ఈ పనితో పాటు ఆ పని కూడా చేస్తానని చెప్పడానికి చకారం. ఇలాంటిది మరో సందర్భంలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంచేత ఇక్కడ చకారం వేశారంటే ఆయా దేవతల శక్తి స్వరూపాలు, దేవతా స్వరూపాలు ఈయనవే అని చెప్పడానికి చకారం. దీనికి ఈ 2 శ్లోకాలకి మూలం ఏమిటి అంటే మహానారాయణ ఉపనిషత్తు. మనమంతా రామాయణాన్ని గాథలా చదివితే రామాయణం చెప్తుంది, రామాయణం అంతా వేదమే. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము యొక్క ఆత్మ అంతా రామాయణమే. వేదంలో 7 కాండలు ఉన్నాయి. యజుర్వేదంలో, వేదముల్లో ప్రధానంగా యజుర్వేదాన్ని చెప్తారు. యజుర్వేదము సప్తకాండాత్మకము. యజుర్వేద సారమే రామాయణము, సప్తకాండాత్మకము. ఇది విశేషం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా వేదంతో సంబంధం ఉంటుంది. ఆఖరికి క్రౌంచ పక్షిని చంపింది. రామచంద్రస్వామి సముద్రం దాటడానికి వారధి కట్టాడు చూచారా, దానికి కూడా వేదంలో ఆధారం ఉంది. మహాభారతము అంతే. అనగానే ఎవడో అడిగాడు, ద్రౌపది జుట్టుపట్టుకేడవడం కూడా వేదంలో ఉందా అండి అన్నాడు. ఉంది నాయన, అక్షసూక్తమని ఋగ్వేదంలో ఉంది. దాంట్లో చెప్తాడు, పాచికలని సరదా కోసం ఆడినట్టయితే తప్పు లేదు. పాచికలని స్వార్థం కోసం డబ్బు దాని మీద ప్రాణం పెట్టి, బెట్టింగ్ అన్నమాట. బెట్టింగ్కే పేరు పాట అని తెలుగులో. ఆట అంటే కేవలం ఆనందాని కోసం, స్పోర్ట్స్ అని పేరు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటారు చూచారా. గేమ్ అంటే అర్థము పాట అంటే డబ్బు పెట్టి ఆడేది. అలా ఆడినట్టయితే వాడి భార్య అవమానం పాలవుతుంది. వేదంలో ఉంది మంత్రము. అలాగే ఇక్కడ కూడా ఆదిత్య హృదయం అంతా కూడా వేద సారమే. మనకి వేదము చదువుకోలేని వాళ్ళకి వీలుగా చిన్న చిన్న మాటల్లో మనకు అందించాడు వాల్మీకి. ఇది మహానారాయణ ఉపనిషత్తులో ఉంది. ఆదిత్యో వాయేష ఏతన్మండలం తపతి. ఆదిత్యుడైనయ్యా ఈ భూమండలాన్ని, సకల ప్రపంచాన్ని కూడా చాలా కాల్చివేస్తాడు. తత్ర తారుచ తద్రుచామండలం సరుచాం లోకో అథ ఏతస్మిన్ మండలే అర్చి. కనిపిస్తుంది అక్కడ. ఆయన తపిస్తూ ఉంటాడు, తపింపజేస్తాడు. సూర్యకాంతి కిరణాలు, దానివల్ల వెలుగు. ఈ 3 కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఆయన మండలాకృతిలోనే ఎందుకు ఉండాలి, అది మన నియమం ఏం లేదు. ఋగ్వేదం దాన్ని గురించి చెప్పింది. దాంట్లో వచ్చే తేజస్సు ఎంత గొప్పదో యజుర్వేదం చెప్పింది. ఆ తేజస్సును ఎలా వాడుకోవాలో ఊహలకి అతీతంగా ఉండేదాన్ని సామవేదం చెప్పింది. అందుకని సయేష త్రయేవ విద్య తపతి యయేషో అంతరాదిచ్చే హిరణ్మయ పురుష. అదుగో ఆయన అంటుంది వేదము. ఇలాగే మహానారాయణ ఉపనిషత్తులోనే మరో మంత్రం ఉంటుంది. ఆదిత్యో వై తేజ ఓజ బలం యశ తత్ సత్యం కం అన్నం అమృత జీవన. మొత్తం 47 పదములతో సూర్య భగవాన్ని అందంగా వర్ణించింది తైత్రీయ నారాయణ ఉపనిషత్తు. అంచేత ఆదిత్య హృదయ ప్రారంభమే వేదముతో ప్రారంభమైంది. వేదముతో ప్రారంభమయ్యి వేదమే మధ్యగా కలిగి వేదముతోటే ముగిస్తోంది ఆదిత్య హృదయం. అంచేత వేదము చదువుకోలేని వాళ్ళు, వేదము చదువుకోవడానికి అర్హత లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు, ఇదిగో ఈ ఆదిత్య హృదయాన్ని చదవండి, వేదము చదివిన ఫలితం లభిస్తుంది. అది విశేషం. అప్పుడు ఇంతవరకు చెప్పి ఇది అగస్త్యుడు మాత్రమే చెప్పగలడు, ఇంకే ఋషికి అవకాశం లేదు. ఎవరండి మీరు ఇలా చెప్తారు? ఏ ఋషి గురించి మాట్లాడమంటే ఆయన గురించి ఎలా గొప్ప చెప్తారు? కాదు బాబు, నిజమే. వ్యాసుడికి ఉన్న గొప్పతనం ఇంకొక ఋషికి లేదు. కారణం తెలుసా? వ్యాసుడికి తండ్రి పేరు చెప్పుకుంటాం, తాతగారి పేరు చెప్పాము, ముత్తాతగారి పేరు చెప్పాము, కొడుకు పేరు చెప్పాము. ఇంకే ఋషికైనా చెప్తున్నాము అలాగా? ఎంచేత వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రం పరాశరాత్మజం సుఖతాతం. అది వ్యాసుడికున్న గొప్పతనము. అలాగే ఏ ఋషికి ఆ ఋషి గొప్పతనం ఆ ఋషికి ఉంది. విశేషం అక్కడ. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం